అణుబాంబుంది అని పదే పదే చెప్పుకుంటోన్న పాకిస్తాన్కి అసలు ఆ అణుబాంబు ఎలా వచ్చిందో ఓసారి తెలుసుకోవాలి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారత్ పాక్ల మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ అన్ని విధాలా నష్టపోయింది. చాలా మంది సైనికులను కోల్పోయింది. యుద్ధం ఓడిపోయింది. తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్ రూపంలో నష్టపోయింది. చివరికి 90,000 మంది పాక్ సైనికులు భారత ఆర్మీ ముందు మోకరిల్లి లొంగుబాటు ప్రకటించారు. దీంతో పాకిస్తాన్కి ఉన్న కొద్దిపాటి గౌరవము పోయింది. అన్నీ నష్టాలే, అన్నీ అవమానాలే. పాకిస్తాన్ ఈ అవమాన భారంలో కొట్టుమిట్టాడుతుంటే 1974లో భారత్ తొలి అణు పరీక్ష నిర్వహించింది. నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో పోఖ్రాన్లో ఈ అణు పరీక్ష విజయవంతంగా జరిగింది. దీనికి స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టారు. ఒక పక్క భారత్తో జరిగిన యుద్ధంలో ఘోర పరాజయం. అది చాలదన్నట్టు అణ్వాయుధాల తయారీలో భారత్ దూసుకుపోవడం, ఈ రెండింటినీ పాక్ పాలకులు ఆర్మీ జీర్ణించుకోలేకపోతున్న తరుణం అది. అప్పుడే మెటలర్జికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న అబ్దుల్ ఖదీర్ ఖాన్ అనే యువకుడు పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోని కలిశాడు.